ఆ తర్వాత సార్తో పరిచయం అవడం. సో ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం ఎంటర్టైన్ చేసే హీరోలు ఎవరైతే ఉన్నారో అందరూ నాకు బాగా. సో రవితేజ గారు అందులో లీడింగ్ కాబట్టి ఫస్ట్ ఆయనకి అప్రోచ్ అందులో రవితేజ గారు ఫస్ట్ ఎంటర్టైనింగ్ హీరోస్. ఏదో పదం వాడాం. నాకు ఇలా దూరంగా నిలబడి ఉన్నాడు, వాళ్ళ దగ్గర షూటింగ్ జరుగుతుంది, దూరంగా నిలబడి అలా చూస్తాడు. నేను కొంత గ్రహించాను, ఇది అప్లికేషన్ పెట్టడానికి వస్తున్నాడని. మెల్లిగా వచ్చి కథ ఒకటి ఉంది, కథ వింటారా అంటే అప్పటికేంటంటే ఫుల్ బిజీ నేను. అంటే కమిట్మెంట్స్, బిజీ అంటే బిజీ, కమిట్మెంట్స్ బిజీ అనుకుని దీనికి 1 year పట్టింది దీని అంకమ్మ. సరే అయితే ఓకే, ఆవిడ వచ్చి కథ ఉన్నాయా బాబు అని చెప్పేసి ఫస్ట్ అక్కడే తను అప్రోచ్ అయ్యింది. మెల్లిగా తాయితీగా ఉంటాడు. కానీ అప్పటికే మీ దగ్గర ఇంకో 2-3 కథలు వేరే అదే నేను పొందినది. కానీ వచ్చి దాన్ని నాకు చెప్తానంటే కొంచెం వెయిట్ చేయాలి అబ్బాయి అనగానే చిన్న డిసప్పాయింట్ ఎక్స్ప్రెషన్.